జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ చందుర్తి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్ పాల్గావ్ వద్ద ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన వారికి నివాళులర్పిస్తూ చందుర్తి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మలకు శాంతి కలగాలని, గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కుల మత ప్రాంత భేదాలు లేకుండా ఉంటున్న భారతదేశంలో మతం పేరిట ఉగ్రవాదులు మరణహోమం సృష్టించాలని అనుకోవడం అవివేకమని అన్నారు. కార్యక్రమాల్లో ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు గొట్టె మనోహర్, అజీం, అధ్యక్షుడు లింగాల మల్లయ్య, ప్రధాన కార్యదర్శి విష్ణు శ్రీనివాస్, పత్రికా ప్రతినిధులు యాకోబ్, గంగాధర్, మధు, రఘురాం, జలేందర్ తదితరులు హాజరయ్యారు. ఉగ్రవాద దాడుల్లో మృతి చెందినటువంటి భారతీయులు మరి వారికి చందుర్తి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీతో శాంతియుత ర్యాలీ నిర్వహించి వారికి ఆత్మశాంతి చేకూరాలని ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఈరోజు అమరవీరుల స్తూపం వద్ద వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. క్రితం జమ్మూ కాశ్మీర్లోని పహల్గంలో మరి అతి కిరాతకంగా చొరబడి ఉగ్రవాదులు మరి భారత్కు సంబంధించిన ఇండియాకు సంబంధించిన టూరిస్టులు అక్కడికి వెళ్ళిన వాళ్ళందరినీ అతి కిరాతకంగా కాల్చి చంపడాన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. మరి ఉగ్రవాదులారా ఖబర్దార్, మరి మా దేశ ఐక్యతను దెబ్బ తీసేందుకు మరి అన్ని మతాలు ఇక్కడ సంతోషంగా కలిసిమెలిసి జీవిస్తున్నారు. మరి దీన్ని మీరు ఈ దేశ అభివృద్ధిని ఓర్వలేక మీరు ఈరోజు మీరు ఈ విధంగా దాడులకు పాల్పడి మరి ఎంతోమంది పాపం 21 మంది టూరిస్టులను మీరు అతి కిరాతకంగా చంపిర్రు. మరి 28 మందిని అతి కిరాతకంగా చంపడం మేము దీన్ని ఖండిస్తున్నాం. ఖబర్దార్ మీరు టెర్రరిస్టులారా, త్వరలోనే మీరు మా భారత సైన్యం మీ అందరినీ వెంటబడి మరి చంపుతుంటుంది. మరి ఈరోజు మా చందుర్తి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మేము కొవ్వొత్తులతోని మేము శాంతి ర్యాలీ నిర్వహించి కొవ్వొత్తుల ద్వారా మేము ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. మరి ఇంకా ముందు కూడా మేము మా దేశ ప్రజలందరి తరఫున ఖచ్చితంగా అవసరమైతే మా ప్రతి ఒక్క పౌరుడు మరి ఒక సైనికుడై కదిలి ఉగ్రవాదాన్ని తరిమి కొట్టేందుకు మేము మా యువత కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఉగ్రవాదుల దాడుల్లో మృతి చెందిన మరి మృతులకు ఈరోజు ఇక్కడ మేము కొవ్వొత్తులతో నివాళులు అర్పించడం, వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా జర్నలిస్టుల మిత్రులందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.